అరేబియా నగరంలో ఒక గొప్ప ధనవంతుడైన వర్తకుడు ఉండేవాడు. అతడికి 7-8 ఏళ్లు కలిగిన ఒక కొడుకు ఉన్నాడు. ఒకసారి వర్తకుడు తన కొడుకును తీసుకుని మక్కా యాత్రకు బయలుదేరాడు. ప్రయాణం మధ్యలో ఈజిప్టు నగరాన్ని చేరుకున్నారు. ఆ నగరాన్ని సందర్శిస్తూ నడుస్తూ వెళుతున్న వాళ్లకు ఒకచోట పక్షులలాగా అరుపులు వినిపించాయి. ఎవరో మనుషులు పక్షులలాంటి ధ్వనులను చేస్తూ ఉండడంతో ఆసక్తితో ఆ పాత ఇంటి వైపుకి వెళతారు. అక్కడ ఒక వృద్ధ పండితుడు పిల్లలకు పక్షి భాషను నేర్పిస్తున్నాడు. ఇది చూసిన వర్తకుడికి తన కొడుకు కూడా ఆ భాష నేర్చుకుంటే బాగుంటుందని అనిపించింది. అతడు ఆ వృద్ధుడి వద్దకు వెళ్ళి, వీడు నా కొడుకు, నేను మక్కా యాత్రకు వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చే వరకు మీరు ఇతడికి పాఠాలు నేర్పించండి అని చెప్పి తన దగ్గర ఉన్న బంగారు నాణాలతో కూడిన సంచిని గురుదక్షిణగా చెల్లిస్తాడు. దీనికి సమ్మతించిన వృద్ధ పండితుడు విద్యార్థుల పేర్లు రాసిన పుస్తకంలో ఆ అబ్బాయి పేరును కూడా చేర్చుకుంటాడు. తరువాత వర్తకుడు, అయ్యా, నేను వచ్చే వరకు నా కొడుకును జాగ్రత్తగా చూసుకోండి. నా యాత్ర పూర్తి అయిన తర్వాత నేను వచ్చి నా కొడుకును తీసుకుని వెళతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. 2 ఏళ్లు గడిచింది. అయినా వర్తకుడు రాలేదు. వర్తకుడు తన తిరుగు ప్రయాణంలో ఆ పట్టణానికి వెళ్లే దారిని పూర్తిగా మర్చిపోయాడు. తిన్నగా అరేబియా నగరానికి చేరుకుంటాడు. అతడు వెళ్లిన వెంటనే భార్య ఎంతో ఆత్రంగా కొడుకు ఏడని అడుగుతుంది. దానికి వర్తకుడికి ఏం చెప్పాలో తెలియక దీనంగా ముఖం పెట్టి, అయ్యో, ఏం చెప్పమంటావ్? విధికి మన మీద దయలేదు. మన కొడుకు సముద్రంలో పడి చనిపోయాడు అని చెప్పేస్తాడు. దాంతో వర్తకుడి భార్య కన్నీరు మున్నీరుగా విలిపిస్తుంది. ఆమెకు రోజులు భారంగా గడుస్తున్నాయి. అయితే వర్తకుడు మాత్రం తన వ్యాపారపు గొడవలలో పడి కొడుకును పూర్తిగా మర్చిపోయాడు. డబ్బు సంపాదించడమే అతడి జీవిత లక్ష్యంగా బతుకుతున్నాడు. ఇలా 10 ఏళ్లు గడిచాక ఒకరోజు వర్తకుడు తనకు వయసు మీద పడుతోంది కాబట్టి ఒక్కసారి దూరదేశాలకు వెళ్లి వ్యాపారం చేసుకుని వస్తే తరువాత తాను సుఖంగా బతకవచ్చు అని అనుకుంటాడు. అప్పుడే అతడికి తన కొడుకు కూడా గుర్తుకు వస్తాడు. అలాగే ఒకసారి ఈజిప్టు నగరానికి కూడా వెళ్లి తన కొడుకు కోసం వెతికి రావాలని అనుకుంటాడు. అయితే ఈసారి ఈజిప్టు నగరానికి చేరుకున్న వర్తకుడికి ఆ పాఠశాల, అక్కడి నుంచి వస్తున్న పక్షుల ధ్వని వినిపిస్తుంది. లోపలికి వెళ్లిన వర్తకుడికి తాను ఇంతకు ముందు కలుసుకున్న వృద్ధ పండితుడు కనిపించలేదు. ఆ స్థానంలో ప్రకాశవంతంగా వెలిగిపోతున్న ఒక అబ్బాయి కనిపిస్తాడు. అక్కడున్న వాళ్లను వర్తకుడు పండితుడు గురించి అడుగుతాడు. వాళ్ళు అతడికి ఆరోగ్యం బాగా లేనందువల్ల ఈ రోజు రాలేదని, అతడి స్థానంలో అందరికంటే మెరుగైన అబ్బాయిని కూర్చోపెట్టి పాఠాలు నేర్పమని చెప్పాడని చెబుతారు. ఇంతలో ఒక వ్యక్తి వెళ్లి ఎవరో ఒకరు వెతుక్కుంటూ వచ్చారని వృద్ధ పండితుడితో చెబుతారు. అక్కడికి వచ్చిన పండితుడు వర్తకుణ్ణి గుర్తుపడతాడు. అతడు వర్తకుణ్ణి చూసి, నువ్వు నీ కొడుకును గుర్తుపట్టలేదా? అతడే నీ కొడుకు. చాలా ఏళ్ల క్రితం ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళావు. ఇప్పుడు అతడు సమగ్ర పాండిత్యాన్ని నేర్చుకున్నాడు. నా తరువాత నా స్థానానికి అర్హుడు అతడే అని చెబుతాడు. ఇది విన్న వర్తకుడు ఎంతో సంతోషించి తన కొడుకును కౌగలించుకుని పండితుడితో, మీరు ఇన్నాళ్ళు నా కొడుకును చూసుకున్నందుకు కృతజ్ఞతలు. ఇప్పుడు నేను అతడిని తీసుకుని వెళ్ళడానికి నాకు అనుమతిని ఇవ్వండి అని చెప్పి బంగారు నాణాలతో కూడిన సంచిని పండితుడికి ఇస్తాడు. తన ప్రియమైన శిష్యుడు తనని వదిలి వెళ్ళిపోతున్నాడని ఆ గురువు ఎంతో బాధపడతాడు. తరువాత గురు శిష్యులిద్దరూ ఒకరినొకరు గాఢంగా కౌగిలించుకుంటారు. అటుపై గురువుకు వీడ్కోలు చెప్పి తండ్రి కొడుకులు ఇద్దరూ అక్కడి నుంచి బయలుదేరుతారు. తరువాత సముద్ర ప్రయాణాన్ని సాగిస్తారు. అలా వాళ్ళు తోటి ప్రయాణికులతో పడవ మీద ప్రయాణం చేస్తూ ఉండగా కొన్ని పక్షులు వచ్చి పడవ మీద వాలి శబ్దం చేయసాగింది. ఇది చూసి వర్తకుడు కొడుకుతో, అవేం మాట్లాడుకుంటున్నాయి బాబు అని అడుగుతాడు. మౌనంగా ఉన్న కొడుకును చూసి వర్తకుడు, ఏం నాయనా మౌనంగా ఉన్నావు? అదేం మాట్లాడుకుంటున్నాయో చెప్పు అని అడుగుతాడు. దానికి తోటి ప్రయాణికులు, అతడెవరో అతడికే తెలియదు. అతడు పక్షుల భాష నేర్చుకున్నాడా? 10 సంవత్సరాల విద్యాభ్యాసం అన్నమాట అని వేళాకోళంగా మాట్లాడతారు. ఇదంతా వింటున్న కుర్రవాడికి ఎక్కడలేని కోపం వస్తుంది. అతడు తన తండ్రితో, నిజంగా మీరు ఆ పక్షులు ఏం మాట్లాడుకుంటున్నాయో వినాలని అనుకుంటున్నారా? అయితే నేను చెప్పిన తర్వాత బాధపడకూడదు అని అంటాడు. దానికి వర్తకుడు చెప్పమన్నట్లు బలవంత పెడతాడు. మిగిలిన వాళ్లు కూడా చెప్పవలసిందే అని పట్టుబడతారు.
అప్పుడు ఆ యువకుడు తండ్రితో, నేను త్వరలోనే రాజవుతానని, మీరు నా కింద కూలీ అవుతారని ఆ పక్షులు మాట్లాడుకున్నాయి అని చెబుతాడు. ఇది విన్న వెంటనే అందరూ నవ్వులాపి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. వర్తకుడికి ఎక్కడలేని కోపం వచ్చి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. అటుపై వర్తకుడు సాయంకాలమంతా ఒంటరిగా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తాడు. అతడు అర్ధరాత్రి సమయంలో అందరూ నిద్రపోతూ ఉండగా ఒక పెద్ద కొయ్యపెట్టెలోని సరుకులన్నీ కిందకు వేసి అందులో గాఢంగా నిద్రపోతున్న తన కొడుకుని పడుకోబెట్టి ఆ కొయ్యపెట్టెను నీళ్లలోకి తోసేస్తాడు. తరువాత ఈసారి మాటల్లో భార్యకు చాలా గట్టిగా నిజంగానే కొడుకు నీళ్లల్లో మునిగిపోయాడు అని చెప్పవచ్చు. నేనన్న మాటలు నిజమయ్యాయి అని అనుకుని ప్రయాణం కొనసాగించి తన నగరాన్ని చేరుకుంటాడు. ఆ పెట్టె నీటిలో కొట్టుకుని వెళ్లి ఒక రాజ్యాన్ని చేరుకుంటుంది. నగరానికి చేరుకున్న వర్తకుడికి తన ఇల్లు కనిపించలేదు. అక్కడ ఒక గుడిసె కనిపించింది. అందులో చిక్కి శల్యమైన తన భార్యను చూశాడు. వర్తకుడికి నోట మాట రాక గుండె తరుక్కొని పోతుంది. అతడి భవనమంతా అగ్ని ప్రమాదానికి గురై మొత్తం కాలిపోయిందని, తాను ఎలాగో బయటపడి ఇక్కడ గుడిసె కట్టుకుని జీవిస్తున్నానని భార్య చెబుతుంది. అప్పట్నుంచి అష్ట కష్టాలు పడుతూ జీవనాన్ని కొనసాగించారు. ఇక నీళ్లలో కొట్టుకుపోయిన ఆ పెట్టె గాలం వేస్తూ కూర్చున్న ఒక పల్లెవాడి కంట పడుతుంది. అతడు ఆ పెట్టెను నిదానంగా ఒడ్డుకు చేర్చుతాడు. ఆ పెట్టెను చూసి, ఎంత పెద్ద పెట్టె, ఇందులో ఏముందో, భలే అదృష్టం పట్టింది అనుకుని ఆ పెట్టెను ఈడ్చుకుంటూ ఇంటికి తీసుకుని వెళతాడు. తరువాత భార్యాభర్తలిద్దరూ తమ అదృష్టాన్ని తలుచుకుంటూ ఎంతో సంతోషంగా పెట్టెను తెరుస్తారు. పెట్టెలో తెల్లటి ఖరీదైన దుస్తులు ధరించిన యువకుణ్ణి చూసి ఆశ్చర్యపోతారు. అతడిని చూసి, నువ్వు మనిషివా దయ్యానివా అని అడుగుతారు. దానికి ఆ యువకుడు, ఏమీ భయపడకండి, నేను మీలాంటి మనిషినే అని పెట్టెలో నుంచి బయటకి వస్తాడు. ఆ భార్యాభర్తలిద్దరూ నిస్వార్థంగా నిర్మలమైన మనసుతో అతడికి కడుపు నిండా భోజనం పెడతారు. తరువాత ఆ యువకుడు వాళ్లతో, ఈ రోజు నుంచి మీరే నా తల్లిదండ్రులు అని చెప్పి తను వేసుకున్న అమూల్యమైన దుస్తులను తీసి వాళ్లకు ఇచ్చి, దీనిని అమ్మితే మంచి డబ్బులు దొరుకుతాయి, దానితో మీ అవసరాలను తీర్చుకోవచ్చు. ఈ రోజు నుంచి నేను కూడా పేదవాడినే, దానికి తగిన దుస్తులనే ధరిస్తాను అని చెబుతాడు. ఇది ఇలా ఉండగా ఆ రాజపు రాజుకు ఒక వింత సమస్య ఏర్పడుతుంది. ప్రతిరోజు ఉదయం రాజు సభను ప్రారంభించే సమయానికి 3 పక్షులు అక్కడికి వస్తాయి. అవి గొంతెత్తి అరుస్తూ ఉండేది. ఆ అరుపులో రాజు ఏం మాట్లాడుతున్నాడో వినిపించేది కాదు. ప్రతిరోజు వెళ్లబోయే ముందు ఆ పక్షులు తమ రెక్కల్లో దాగి ఉన్న దుమ్మును రాజు తల మీద రాల్చి వెళ్లేది. అసలే బట్టతల అయిన రాజుకు చిర్రెత్తుకుని వచ్చేది. ఈ పక్షులకు మర్యాద అన్నదే లేదు అని ప్రతిరోజు తిడుతూ ఉండేవాడు. సభలో వారు కూడా అతడి మాటకు ఏకీభవించేవారు. రాజుకు మనోవ్యధ పుట్టుకుంది. దాంతో అతడు మంత్రులతో ఆలోచించి ఎవరైతే ఈ సమస్యను పరిష్కరిస్తారో వాళ్లకు అర్ధరాజ్యాన్ని ఇస్తానని ప్రకటిస్తాడు. దాంతోపాటు ఎవరైతే ప్రయత్నించి ఫలితం సాధించకపోతారో వారికి శిరచ్ఛేదనం శిక్ష అని ప్రకటిస్తాడు. దాంతో ఈ సాహసాన్ని చేసేవారే కరువైపోయారు. రాను రాను రాజుకు అసహనం ఎక్కువ కాసాగింది. ఒకరోజు మంత్రిని పిలిపించి, వారం రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించే వారిని నువ్వు తీసుకుని రాకపోతే నీ మెడపై తల ఉండదు, జాగ్రత్త అని శాసిస్తాడు. మంత్రి అష్ట కష్టాలు పడి చివరికి పక్షి భాష తెలిసిన ఈ యువకుడి గురించి తెలుసుకుంటాడు. అతడు ఆ యువకుడి ఇంటికి వెళ్లి రాజుకు వచ్చిన కష్టం గురించి చెప్పి, ఎవరైతే ఈ కష్టాన్ని పరిష్కరిస్తారో వారికి రాజు అర్ధరాజ్యాన్ని ఇస్తానని కూడా ప్రకటించాడు అని చెబుతాడు. ఇది విన్న యువకుడు, అయితే నేను వచ్చి తప్పకుండా మీ రాజు సమస్యను పరిష్కరిస్తాను అని చెబుతాడు. ఒకవేళ పరిష్కరించకపోతే అతడి తల తెగుతుంది అని విన్న అతడి తల్లిదండ్రులు మాత్రం వద్దని వారిస్తారు. ఆ యువకుడు వాళ్లకు ధైర్యం చెప్పి అటువంటిది ఏమీ జరగదని మంత్రితో పాటు మరుసటి రోజు రాజభవనానికి వెళతాడు. మంత్రి రాజుతో, మహాప్రభు, ఇతడు పక్షి భాషలో పాండిత్యం కలవాడు, ఈ సమస్యను పరిష్కరించడానికి తీసుకుని వచ్చాను అని చెబుతాడు. అంతలోనే యథాప్రకారం పక్షుల అలజడి ప్రారంభమవుతుంది. అవేం చెప్పాలనుకుంటున్నాయో శ్రద్ధగా విన్న యువకుడు రాజును ఉద్దేశించి, ప్రభు, వాటి సంభాషణ గురించి చెప్పబోయే ముందు మీరు నాకు ఇవ్వవలసిన అర్ధరాజ్యపు పత్రాలను తయారు చేయించండి అని అంటాడు. రాజు అలాగేనని
ఆ పనిని చూడమని మంత్రులకు ఆదేశించి మనసులో ఇతడు ఎలాగూ ఈ సమస్యను పరిష్కరించలేడు, తన శిరస్సును పోగొట్టుకుంటాడు అని అనుకుంటాడు. తరువాత యువకుడు రాజుతో, ప్రభు, ఇవి మీ వద్దకు న్యాయం కోసం వచ్చాయి. ఈ 3 పక్షులలో 2 పక్షులు మగ పక్షులు కాగా ఒకటి ఆడపక్షి. ఈ 2 పక్షులలో ఒకటి తూర్పు దేశపు పక్షి కాగా ఇంకొకటి పశ్చిమ దేశపు పక్షి. ఈ ఆడపక్షి ముందుగా పశ్చిమ దేశపు పక్షికి భార్య. ఒకసారి ఈ మగపక్షి పయనానికని వెళ్లి ఎన్ని రోజులైనా తిరిగి రాలేదు. దాంతో ఆ పక్షి మరణించిందని అనుకుని ఈ ఆడపక్షి తూర్పు దేశపు పక్షితో కాపురం చేయసాగింది. తరువాత కొన్ని సంవత్సరాలకు పశ్చిమ దేశపు పక్షి వచ్చింది. ఇప్పుడు ఈ చిక్కు సమస్యను విడిపించడానికి మిమ్మల్ని న్యాయం కోసం వేడుకుంటున్నాయి అని చెబుతాడు. రాజుకు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియకపోవడంతో యువకుణ్ణే సమస్యను పరిష్కరించమని చెబుతాడు. యువకుడు సరేనని ఆ పక్షులకేసి తూర్పు రాజ్యానికి చెందిన మగపక్షిని తూర్పు వైపు కూర్చోమని చెబుతాడు. ఆ పక్షి వెళ్లి తూర్పు వైపుకి కూర్చుంటుంది. ఇప్పుడు పశ్చిమ దేశానికి చెందిన పక్షిని పడమర వైపు కూర్చోమని చెబుతాడు. ఆ పక్షి అలాగే కూర్చుంటుంది. తరువాత ఆడపక్షిని, ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరు నీకు ఇష్టమో వాళ్ల వద్దకు వెళ్ళు అని చెబుతాడు. ఆ ఆడపక్షి పశ్చిమ దిశలో కూర్చున్న తన భర్త వద్దకు వెళుతుంది. ఇది చూసి సభలోని వారందరూ హర్షధ్వానాలతో యువకుడిని ఎంతో అభినందిస్తారు. పక్షులు కూడా అక్కడి నుంచి వెళ్లిపోతాయి. అయితే రాజు తలలో మాత్రం ఇప్పుడు కేవలం ఈ పక్షుల గోల కారణంగా అర్ధరాజ్యాన్ని ఈ యువకుడికి ఇవ్వాలా, అర్ధరాజ్యాన్ని నేను వదులుకోవాలా అని ఆలోచించసాగాడు. సిద్ధంగా ఉన్న పత్రాలపై సంతకం చేయడానికి వెనుకాడాడు. ఇది గమనించిన ఆ యువకుడు, రాజా, మాట ఇచ్చి తప్పడానికి లేదు. అలా చెయ్యాలని అనుకుంటే ఎక్కడెక్కడి నుంచో పక్షులను, గ్రద్దలను ఇక్కడికి రప్పించి నీకు నరకం చూపెట్టగలను అని అంటాడు. అప్పుడు రాజు, ఒక్క పక్షి భాష తెలిసిందని నిన్ను చూసి నేను భయపడాలా? ఇక్కడి నుంచి తక్షణమే వెళ్ళిపో అని అంటాడు. ఇది విన్న ఆ యువకుడు విచిత్రమైన శబ్దాలను చేస్తాడు. కాసేపటికి ఆకాశమంతా కారు నలుపుగా మారుతుంది. రాజు వర్షం పడవచ్చు అని అనుకుంటూ ఉండగా యువకుడు నవ్వి, నువ్వనుకుంటున్నట్టు అది వర్షం కాదు, ఒకసారి చూడు అని అంటాడు. ఆకాశంలో చూసిన రాజుకు మతిపోయినంత పని అవుతుంది. విచిత్రమైన పక్షులు వింత వింత గోళ్లతో వింత వింత శబ్దాలు చేసుకుంటూ రాజభవనం వైపుకి వస్తోంది. లెక్కలేనన్ని పక్షులను చూసి దయ్యాలు వస్తున్నట్లు అనిపించింది రాజుకు. వెంటనే అతడు యువకుడితో, ఆ పక్షులను వెంటనే వెనుదిరిగి వెళ్ళమని చెప్పు, నీకు రావాల్సిన రాజ్యాన్ని ఇచ్చేస్తాను అని అంటాడు. సభలోని వాళ్ళందరూ ఒకవైపు ఆశ్చర్యంతో మరొక వైపు వినోదంతో చూస్తున్నారు. యువకుడు నవ్వుతూ రాజుతో, వెంటనే సంతకం చెయ్యి అని అంటాడు. రాజు భయంతో కంపించిపోతూ వణుకుతున్న చేతులతో సంతకం చేస్తాడు. యువకుడు కొన్ని వింత శబ్దాలు చేసి వాటిని వెనక్కి వెళ్ళమని ఆదేశిస్తాడు. మహామంత్రికి కూడా యువకుడు చేసిన దాంట్లో తప్పేమీ కనిపించలేదు. మాట ఇచ్చి తప్పడం రాజుదే తప్పని అనుకుంటాడు. తరువాత కొన్ని రోజులకు రాజుకు కూడా ఆ యువకుడితో మంచి సఖ్యత ఏర్పడుతుంది. తాను మరణించబోయే ముందు తన మిగిలిన అర్ధరాజ్యాన్ని కూడా రాజు ఆ యువకుడి పేరునే రాసి అతడికి రాజ్యాన్ని అప్పగిస్తాడు. ప్రజలందరూ ఈ యువకుడి అదృష్టానికి ఎంతో ఆశ్చర్యపోతారు. ఇలా ఉండగా అరేబియా నగరంలోని ఈ యువకుడి తల్లిదండ్రులు అంతా పోగొట్టుకుని పేదరికాన్ని భరించలేక ఆ నగరం నుంచి యువకుడు ఉన్న నగరానికి చేరుకుంటారు. ఇక వచ్చేది చలికాలం కాబట్టి కట్టెలను సేకరించమని కొత్త రాజు సేవకులందరినీ ఆజ్ఞాపిస్తాడు. తొందరగా పనిని పూర్తి చేయాలని సేవకులందరూ ఆ పనిని ప్రారంభిస్తారు. ఇంతలో ఈ నగరానికి చేరుకున్న వర్తకుడు వాళ్ల వద్దకు వెళ్లి తనకు ఏదైనా పని ఇప్పించమని వేడుకుంటాడు. ఒకవైపు ఆ పని తొందరగా పూర్తి అవ్వాలని, మరొక వైపు అతడి దీనస్థితి చూసి జాలిపడి వాళ్ల పరివారంలో చేర్చుకుంటారు. వర్తకుడి భార్య కూడా అంతఃపురంలో బట్టలు ఉతికే పనిలో చేరుకొని శ్రద్ధాభక్తులతో పనిని చేస్తూ ఉంటుంది. ఒకరోజు ఉదయం రాజు తన విశ్రాంతి భవనంలోని కిటికీలో నుంచి కిందకి చూస్తాడు. ఎంతో మంది కూలీలు బరువులను మోస్తూ ఉంటారు. అందులో ఒక వ్యక్తిని చూడగానే రాజుకు ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టు అనిపించింది. చాలా వృద్ధుడైన ఆ వ్యక్తి ఆ మోతను మోయలేక మోస్తున్నాడు. రాజు భటులను పిలిపించి
ఆ వ్యక్తిని తన వద్దకు తీసుకురమ్మని చెబుతాడు. అతడు రాగానే రాజు, నీకు భార్య ఒక కొడుకు ఉన్నారు కదా అని అడుగుతాడు. దానికా వృద్ధుడు, బాబు, నాకు భార్య ఉంది కాని కొడుకు లేడు అని చెబుతాడు. నీ భార్య ఎక్కడా అని అడుగుతాడు రాజు. ఈ అంతఃపురంలోనే బట్టలు ఉతికే పనిలో ఉంది బాబు అని చెబుతాడు. రాజు వృద్ధుడి భార్యను తీసుకురమ్మని చెబుతాడు. తన గురించి మొత్తం చెప్పేస్తుందేమో అని భయపడతాడు వర్తకుడు. ఆవిడ రాగానే రాజు, మీరిద్దరూ చూస్తే ముందు బాగా బతికిన వారిలాగా కనిపిస్తున్నారు, మీకెందుకు ఇటువంటి దుర్గతి పట్టింది అని అడుగుతాడు. దానికావిడ, ఏం చెప్పమంటావు బాబు, ఏ రోజైతే నా కొడుకు సముద్రంలో పడిపోయాడో ఆ రోజు నుంచి మా కష్టాలు ప్రారంభమయ్యింది అని అంటుంది. అప్పుడు రాజు, నీ కొడుకును నువ్వు మళ్ళీ చూస్తే గుర్తుపట్టగలవా అని అడుగుతాడు. తప్పకుండా గుర్తుపట్టగలను ప్రభు, వాడికి ఎడమ భుజము మీద ఒక పెద్ద పుట్టుమచ్చ ఉంది అని చెబుతుంది. వెంటనే రాజు అక్కడ సైనికులు, అనుచరులు ఆశ్చర్యపోయేటట్టు తన ఎడమ భుజం మీద కప్పి ఉన్న వస్త్రాన్ని తీసేస్తాడు. అది చూసిన వెంటనే ఆ వృద్ధురాలు, బాబు, నువ్వే నా కొడుకువా అంటూ ఉద్వేగంతో విలపిస్తుంది. వృద్ధుడికి మాత్రం ఏం చెప్పాలో తెలియలేదు. అతడికి ఇదంతా ఒక కలలాగా అనిపించింది. రాజు అతడిని క్షమించి తన కన్న తల్లి పాదాలకు నమస్కరిస్తాడు. తరువాత ఆ వృద్ధ దంపతులు ఇద్దరు అత్తరు కలిసిన నీటిలో స్నానం చేసి రాజోచితమైన దుస్తులు ధరించి తమ శేష జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతారు. పల్లెవాడు, అతడి భార్య కూడా వాళ్లతో కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు. తరువాత వర్తకుడు, నిజంగా పక్షులకు జోస్యం తెలుసు, నా కొడుకు రాజవుతాడని, నేను అతడి వద్ద కూలీ పని చేస్తానని ఆనాడే చెప్పాయి అని అప్పుడప్పుడు తలుచుకుంటూ ఆశ్చర్యపోతూ ఉండేవాడు. ఇదండి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.